వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో ప్రైవేటు బస్సు దగ్ధమవడంపై డ్రైవర్ సైదులు కీలక విషయాలు వెల్లడించారు. గామన్ బ్రిడ్జ్ వద్ద అరగంట భారీ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న తర్వాత కొంత ముందుకు వెళ్లగానే మంటలొచ్చాయి. వెంటనే మా సిబ్బందిని అలర్ట్ చేయడంతో వారు 6 ప్రయాణికులను కిందకు దించారని తెలిపారు. ఖమ్మం నుండి త్రిపుల ట్రావెల్స్ అండి మాది. ఖమ్మం నుండి బయలుదేరాం 9 గంటలకి. రాజమండ్రి దగ్గర కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ జరిగింది. ఆ ట్రాఫిక్ జామ్లో అర్ధగంట జర్నీ చేసినాం. ఆ ఫ్లైఓవర్ మీదకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగిపోయినాయి. నేను అలర్ట్ అయ్యి మా స్టాఫ్ని మేలుకోంచిన. వాళ్ళు లేచి 6 ప్యాసింజర్లు ఉన్నారు, వాళ్ళని దించారు. ఆ మంటలు చల్లార్పడానికి ఫైర్ సిలిండర్లతోనే ప్రయత్నం చేసినా మంటలు చల్లారలేదు. బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయింది. ప్యాసింజర్లు వాళ్ళకెళ్ళ వాళ్ళు బస్సు ఎక్కిపోయారు. వాళ్ళ ఫోన్లో ఫాలోఅప్ చేశా. ఫోన్లో ఫాలోఅప్ చేస్తే బస్సులో ఎక్కి వెళ్ళిపోతున్నాం అండి అన్నారు. థ్యాంక్స్ చెప్పారు, మాకు మా ప్రాణాలు కాపాడిరండి మీరని థ్యాంక్స్ చెప్పేశారు. మాకు పోలీసు వారు ఫైర్ సిబ్బంది వారు కనుక మంచి సహకరించారు. ఫైర్ సిబ్బంది కనుక వెంటనే వచ్చి చల్లారిపారు. అయినా మంటలు కంట్రోల్ కాలేదు. వాళ్ళ ఇంకో ట్యాంకర్ తీసుకొచ్చి కంట్రోల్ చేశారు. బండికి ఆల్ ఫోర్స్ అండి, డైలీ రన్నింగ్ ఉండే బండి అది. ముగ్గురు డ్రైవర్లు క్లీనర్ ఉన్నాడండి. నా పేరు మరిపల్లి భిక్ష, అందరూ సైదులు అని పిలుస్తారండి. వెహికల్ నెంబర్ వచ్చేసి AP 39TA 1889 అండి. AP 39TA 1989.